శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. ఉపదేశాలు 3. సమర్థ సద్గురువు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను పొందవలసినది ఏదీ లేదని, అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తూ ఉంటానని చెప్పాడు. సిసలైన గురువు కూడా పూర్ణ సిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగు రీతిని సంస్కరిస్తాడు. ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు. అందుకే ఆయన సమర్థ సద్గురువు. ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి ఫకీరుగా వెలసిన సాయిబాబాను ఎందరెందరు సాధువులు చూచి ప్రశంసించారో. అప్ప అనే కన్నడ సాధువు ఠాకూర్ను, తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రిని, ఇమాంభాయి చోటేఖాన్ను, దర్వేంషాను ముస్లిం మహనీయుడు, అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ ఫకీరు సాయి దర్శనానికి పంపారు. అంతేకాక ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను సప్తశృంగీదేవి తన పూజారిని కూడా దేవాది దేవుడు మునిజన వంద్యుడు అయిన సాయి సద్గురుని దర్శన సేవలకు పంపారు. తులజాపూర్లోని భవానీదేవి, తర్వాత చండలేశ్వరీ దేవి కూడా నరహరి శర్మ అనే భక్తుణ్ణి శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనడం శ్రీ గురుచరిత్రలో చూడవచ్చు. శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువును చూపుతారని, సద్గురు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని శ్రీ గురు చరిత్ర చెబుతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడు అన్నది నిశ్చయం. హిందువులలో రేగేకు, బాలాభాటేకు, ముస్లింలలో షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్ వంటి వారికి ఉత్తమమైన ఆధ్యాత్మిక వికాసము మొదలుకొని ఎందరెందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి. ఆయన ఆశ్రిత కల్పవృక్షము. నిజమైన భక్తితో ఎవరు ఎక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. జిజ్ఞాస, భక్తి, విశ్వాసాలతో గాక అధికార మదము మొదలగున భావాలతో బాబాను దర్శించిన వారు ఉన్నారు. ఒకరోజు 1910లో బాబా ఉగ్గురులై నన్నొక దుష్టుడు చూడ్డానికి వస్తున్నాడు, సహజ మానవ అవయవాలు గల నన్ను చూడడమేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టిస్, అతని భార్య, జిల్లా కలెక్టర్ మాక్నెల్ షిరిడీలో చావడికొచ్చారు. కమిషనర్ ఒక భక్తునితో పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు, సాయిని త్వరగా సిద్ధం కమ్మను అన్నాడు. సాయిని అలా ఎవరు ఆజ్ఞాపించలేరని, ఆయన దయ కోసం వేచి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు. అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ ఉంటే నమస్కరించి, మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టిస్. ఆయన నేను భిక్షకు వెళ్ళాలి, అరగంట ఆగు అన్నారు. కానీ 10 నిమిషాల్లోనే తిరిగి వచ్చారు. తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది. సాయి 1 గంట ఆగు అని చెప్పి మరలా భిక్షకు వెళ్ళారు. అహం దెబ్బతిన్న ఆ దొరలు వెళ్ళిపోయారు. అధికారుల మెప్పు కోసం పాకులాడడం సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు. మరొక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు. 1913వ సంవత్సరంలో శ్రీరామనవమికి ముందు నామ సప్తాహం జరుగుతున్నది. ఎక్కడ చూచినా జనం కిటకిటలాడుతున్నారు. శ్యామాను పిలిచి, సాయి గోడ కవతల ఒక వృద్ధుడు ఉన్నాడు, తీసుకురా అన్నారు. చూస్తే అక్కడొక వృద్ధుడున్నాడు. అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి. అతడిని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలినది అతనికి ఇచ్చి అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. అలానే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. సాయి దానికి రొట్టెలు పెట్టేవారు. ఒకరోజు దాన్ని మాధవ్ ఫస్లే చీపో అని తన్నాడు. సాయి అతన్ని, అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు,
దాన్ని ఏమీ చేయవద్దు అని తీవ్రంగా మందలించారు. ఒక ధనికుడు తనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని, బ్రహ్మజ్ఞానం ఒక్కటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీ వచ్చాడు. బాబా, మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చాను అన్నాడు. సాయి నవ్వి, నా వద్దకందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు. అతడు పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవానిని పిలిచి తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు. ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెబుతున్నాడు. అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా, బాబా, నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు. సాయి, నా యత్నమంతా అదే, కానీ నేనేం చేసేది? జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 5 భగవంతునికి అర్పించాలి. అదెంతో కష్టం. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు. డబ్బే నీ పాలిట బ్రహ్మం, దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం కలగదు అన్నారు. అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి అది లభించలేదు. యేసు కూడా ఇటువంటి శ్రీమంతునితోనే సూది బెజ్జంలోంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడని చెప్పారు. పాచా ఆత్మజ్ఞానం కోరినా లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తననంతటినీ మలచినట్లు ముముక్షత్వం మలచినప్పుడే అది వాస్తవమవుతుంది, జ్ఞానం లభిస్తుంది. ఫిబ్రవరి 15, 1915న హర్దాలో సాధు భయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తూ ఉండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పళ్ళు కుట్టుకునే వెండి పుల్ల ఉంచి అదృశ్యమయ్యారు. మిత్రుడు ఆ మాట శంకించి శ్యామకు జాబు రాశాడు. సరిగ్గా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారు అని జాబొచ్చింది. తర్వాత సాధు భయ్య షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బడేబాబాకు చెప్పమన్నారు. అది విని బడేబాబా ఏడుస్తూ సాయితో, మీరు నాకు డబ్బు ఇస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు. సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు. నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే. ఒకడు సాయిని అలానే కోరాడు. సాయి వెంటనే ఒక పిల్లవాణ్ణి ఏ వర్తకుని నుండైనా 100 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. నానాసాహెబ్ను పిలిపించి అతనిని పైకమడిగారు బాబా. అతడు చీటీ వ్రాసి పంపగానే వర్తకుడు 100 రూపాయలు అప్పుగా పంపాడు. సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో, అంతా ఇలాగే ఉంటుంది, అర్హత కలవారికే భగవద్ దర్శనమవుతుంది, ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు. సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతిగానే అనుగ్రహిస్తారు. శ్యామ ఒకనాడు, బాబా, నీవెందరికో సిరి సంపదలిచ్చావు, నాకివ్వలేదేమీ? నీవు కూడా చింకి గుడ్డలేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు, పీనాసివి, తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు, నిన్నందరూ దేవుడంటారు, నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేము కాదంటే అడిగేదెవరు అన్నారు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసింది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడొకడు శ్యామకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు. అతనికివ్వదలచినదేమో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు. షిరిడీలో ఒక రామదాసి రోజూ స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉన్నదని బజారు నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతనిని పంపారు. అతడు వెళ్ళగానే
బాబా అతని విష్ణు సహస్రనామం పుస్తకం శ్యామాకిచ్చి, ఇది ఎంతో శక్తివంతమైనది. ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదు అనిపించింది. అప్పుడు దీన్ని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది. ఇది తీసుకొని రోజుకు ఒక్క నామమైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు, ఎంతో మేలు చేస్తుంది అన్నారు. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగవు పెడుతున్నారని తలచి, ఈ రామదాసి ముక్కోపి, ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడుతాడు. నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ. కానీ సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు అన్నా చించనీకర్ సాయికి వినోదం కల్పించాలని, నీ పుస్తకం శ్యామా వద్దనున్నదేమిటి అన్నాడు. రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దొంగిలించడానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి, పుస్తకం ఇవ్వకుంటే తల పగులుగొట్టుకొని చస్తానన్నాడు. ఒక వంక శ్యామాకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా. బాబా, నీవు రామభక్తుడవైనా ఈ గ్రంథ పారాయణ చేస్తున్నా నీ మనస్సు పవిత్రమవలేదేమిటి? అది నీకిదివరకే కంఠస్థమైంది కదా, ఇక అది నీకెందుకు? శ్యామ మనవాడే కదా, నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను. దానిపై వ్యామోహమే ఇంత కోపానికి కారణం. ప్రశాంతంగా ఆలోచించు. డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి, మనుషులు అలా కాదు. ఇంత చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఈ సంఘటన ద్వారా ఎవరికి ఏది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి. శ్యామకు పవిత్ర గ్రంథం, రామదాసికి వివేకం. భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్నా పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా. దాసగను ఇలా చెప్పాడు. నేను పోలీసు శాఖలో పనిచేస్తుండగా నానా చందోర్కర్తో కలిసి సాయిని దర్శించాను. సాయి నానాతో, ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నారు. అంతటితో నేను తమాషాలు అంటే వీధి నాటకాలలో పాల్గొనడం మానేశాను. కానీ ఉద్యోగం వదలలేకపోయాను. ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి. బాబా ఇలా 10 ఏళ్లు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే కానీ ఉద్యోగం మానడు అన్నారు. తర్వాత ఒకసారి మరో 3 పోలీసులతో పాటు నన్ను కాణాభిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టి ఆ 3 చంపేశాడు. నేను భయంతో శ్రీరాముని ప్రార్థించాను. కాణాభిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడొక కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అధికారులకు తెలిపాను. పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను. అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా. తర్వాత నాకు బదిలీ అయిన చోటికి షిరిడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లిండీ దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించాను. గణు, గోదావరి జలం చేతబట్టి ప్రమాణం చేసిందెవరు అన్నారు. అలాగే చేస్తాను కదా అన్నాను. సరే ఉండు, ఇలా చెబితే వినవులే అన్నారు బాబా. కొద్ది కాలమైంది. ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు. నాకు శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే 1903లో రాజీనామా చేశాను. బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడ్లో ఉండు అనేవారు. నాకు భుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు. కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను.
మొదట కీర్తనలే నాకు జీవనమయ్యాయి. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది. సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు. ఆ తర్వాత దశ మహల్సాపతిలో చూస్తాము. అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు. ఇంకా తర్వాత దశ ఉపాసనీ బాబా, అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు. ఇలా క్రమపద్ధతిన సాయి తన సద్భక్తుని ఉద్ధరిస్తారని తోస్తుంది. అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనస్సు ఉండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికినా కొంతకాలమయ్యాక దానిని విడచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు. ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు సాయి. తనకై తానే ఇల్లు వాకిలి విడిచిన హరిబాబు ఫన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు. పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందును ఎలా మందలించి రక్షించినది చూచాము. సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపథంలోకి లాగజూడరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకొని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దానినే తమ మందలింపుగా ఉపయోగిస్తారు. ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో ప్లేగు చెలరేగింది. దూబే అను భక్తుడు భయంతో షిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనస్సు మార్చుకొని సకుటుంబంగా సాసర్వాడ వెళ్ళాడు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది. నాటి రాత్రి సాయి దూబేకు స్వప్నదర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఇలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూతి పెట్టారు. వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూతి చూచి ఆశ్చర్యపోయాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 19 సమర్థ సద్గురువు సంపూర్ణం.